హలో ఆల్! ఇప్పుడు నేనైతే 'బావ మరదల్ లవ్ స్టోరీ విత్ లవ్ లెటర్' పార్ట్ 2 అయితే చెప్తున్నాను. పార్ట్ 1 చూడని వాళ్ళు అది చూసి ఈ పార్ట్ 2 వినేయండి. ఇంకా మళ్ళీ చెప్పలేకపోయినా. ఎలాగైనా నా ప్రేమ గురించి తనకి చెప్పాలి అని ఒక లవ్ లెటర్ రాసిన. తనకి నేను రాసిన లవ్ లెటర్ ఇది. ఆ లవ్ లెటర్ ఏంటో మనం కూడా విందామా? హాయ్ మరదల్! ఏంటి ఈ కొత్త పిలుపు అని చూస్తున్నావా? నిన్ను ఇలా పిలవాలి అని నా కోరిక. కానీ అందరి ముందు అలా పిలవడానికి కొంచెం సిగ్గు. అయినా ఇప్పుడు ఈ లెటర్ ఏంటి? ఈ పిలుపు ఏంటి అని ఆలోచిస్తున్నావా? ఎక్కువ ఆలోచించకు. నీకు ఉన్నది చిన్న బుర్రే. అది కూడా ఖరాబ్ అయిపోతది. నేనే చెప్తా అది ఎందుకో. ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళు అందరూ మన ఇద్దరి పెళ్ళి చేస్తాము అని అంటారు కదా! అది నిజం కావాలి అని ఈ లెటర్ రాస్తున్నా. అలా షాక్‌గా చూడకు. నాకు నువ్వంటే చాలా ఇష్టం. ముందు నాకు కూడా తెలియదు నిన్ను ఇంత ప్రేమిస్తున్నా అని. కానీ తర్వాత తెలుసుకున్నా నువ్వంటే నాకు ఎంత పిచ్చో, నా ప్రేమని నీకు డైరెక్ట్‌గా చెప్పాలి అని అనుకున్నా. కానీ నీ రియాక్షన్ ఎలా ఉంటదో అని చెప్పలేకపోయినా. ఎలా అయినా చెప్పాలి అని ఈ లెటర్ రాస్తున్నా. ఐ లవ్ యూ మరదల్. ఈ లైఫ్ మొత్తం నిన్ను సతాయించే అవకాశం నాకు ఇవ్వవా ప్లీజ్? ఈ లెటర్ చదివిన తర్వాత మరదల్ రిప్లై ఏమొచ్చిందో ఇప్పుడు చూసేద్దాం. ఈ లెటర్ ఎలా తనకి ఇవ్వాలి అని చాలా ఆలోచించిన. ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది. అది ఏంటి అంటే తను వచ్చి వెళ్ళిపోయిన ప్రతిసారి నేను తనకి ఒక గిఫ్ట్ ఇచ్చి పంపేవాణ్ణి. అలాగే ఈసారి కూడా తనకి ఒక గిఫ్ట్ కొన్నాను. అది నా ప్రేమను తనకు అర్థమయ్యేలా ఉండాలి అని కొన్నాను. ఇంకా గిఫ్ట్‌లో ఆ లెటర్ పెట్టి తనకి ఇచ్చి పంపిన. తనకి ఇచ్చి అయితే పంపినా కానీ తను ఎలా రియాక్ట్ అవుతదో అని చాలా టెన్షన్‌తో ఉన్నాను. తను రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా లాస్ట్‌కి తను నాకు కాల్ చేసింది. నేను ఏమి చెప్తుందో అని చాలా టెన్షన్‌తో కాల్ లిఫ్ట్ చేసిన. తను లిఫ్ట్ చేయగానే తిట్టడం మొదలుపెట్టింది. "ఏమి అనుకుంటున్నావు బావ నా గురించి? నువ్వసలు ఏదో బావవి అని క్లోజ్‌గా ఉంటే ఇలా లవ్ లెటర్‌లు రాస్తావా? బావ మరదళ్ళు అయినంత మాత్రాన నువ్వు ప్రపోజ్ చేయగానే యాక్సెప్ట్ చేస్తా అనుకుంటున్నావా?" అని ఇంకా ఏమేమో తిడుతుంది. ఇంకా నేను ఉండి "ఇప్పుడు ఏమంటావు సాయి పల్లవి? యెస్ ఆర్ నో చెప్పమన్నా. తను ఇంత తిడుతున్నా నీకు అర్థం కాలేదా?" అని అనింది. నేను ఉండి "సరే నో అంటావు అంతేగా. సరే బాయ్ సాయి పల్లవి" అన్నా. నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చెయ్యను అని చెప్పి కాల్ కట్ చేయడానికి పోయినా. తను "ఆగు సాయి పల్లవి అని అంటున్నావేంటి? మరదలని పిలువు" అని చెప్పింది. నాకు ఇంకా తను రిజెక్ట్ చేసింది అనే కోపంతో ఏంటి అని అన్నా ముందు అర్థం కాక. తను ఉండి ఇంకా అర్థం కాలేదా అని అనింది. నేను ఉండి కాలే చెప్పు అని అన్నా. తను ఉండి సాయి పల్లవి అని ఎందుకు పిలుస్తున్నావు? మరదలని పిలువు అని చెప్పింది. నేను ఉండి నా ప్రపోజ్ యాక్సెప్ట్ చేస్తున్నావా అని అన్నా. తను ఉండి హా బావా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పింది. నేను ఉండి మెంటల్ ఒక్క నిమిషం నన్ను అంతా ఏడిపించావు అని అన్నా. తను ఉండి లేకపోతే నన్నే సతాయిస్తా అని అంటావా? అందుకే నిన్ను ఏడిపించాలి అనే ఇలా చేసిన. ఇప్పటి నుంచి చూడు నిన్ను సతాయిస్తే ఎలా ఉంటదో అని చెప్పింది. నేను ఉండి చూద్దాంలే ఎవరు ఎవరిని సతాయిస్తారో అని చెప్పిన. ఐ లవ్ యూ అన్నా. తను కూడా ఐ లవ్ యూ టూ చెప్పింది. మరి ఈ బావ మరదల్ లవ్ స్టోరీ పూర్తిగా విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ రాగి సంకటి చికెన్ గ్రేవీ కర్రీ చాలా యమ్మీగా ఉంది. స్టోరీ వినుకుంటూ మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను.